ఒక యవనస్తుడు ఒక రోజున అడవిలోనికి వెళ్ళాడంట. అడవిలోనికి వెళ్ళి ఏదన్నా వేటాడదామని అడవిలోనికి వెళ్ళి వస్తుంటే ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదంట. దొరకకపోతే ఒక పులి కొన్ని పిల్లలు పెట్టిందంట. ఏం పెట్టింది? పులి పిల్లలు. పులి పిల్లలు కూడా చిన్నప్పుడు చూడడానికి ఎలా ఉంటాయండి? పిల్లి పిల్లల్లాగే ఉంటాయి. సేమ్ అదే రూపం, అదే చారలు, అంతా అలాగే ఉంది. వీడు అనుకున్నాడు, ఈ రోజు అడవిలో మనకి ఏం దొరకలేదు కదా, ఈ పులి పిల్లల్ని తీసుకెళ్లి పెంచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. పులి పిల్లల్ని ఇంటికి తెచ్చుకుని పెంచుకోవడం ప్రారంభించాడు. దానికి వాడి తెలివితేట ఎలా ఉపయోగించాడంటే, దీనికి మాంసం వేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్, కాయగూరలతో పెంచడం ప్రారంభించాడు. మనందరం తిన్నట్టు పాలు, అన్నం పెట్టేశాడు. చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే పెరుగుతుంది కదా, దానికి అలవాటు అయిపోయింది. ఆ కుటుంబంతో ఈ మొత్తం ఇంట్లో తిని అన్నం తింటుంది, మాంసం అస్సలు పట్టట్లా, ఏమి చేయలేదు, చక్కగా సాధు జంతువులాగా పెరుగుతుంది. పిల్లి పెరిగినట్టే పులి పిల్ల కూడా పెరిగేస్తుంది. ఇలాంటి పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి, ఒరే బాబు, నువ్వు చేస్తుంది ఏంటో తెలుసా? చాలా తప్పురా. అది ఏంటనుకుంటున్నావు? పులి పిల్ల. అది ఎక్కడ ఉండాలో తెలుసా? అడవిలో ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పెంచుకుంటున్నావు, నీకు మంచిది కాదురా, వదిలేని సలహా ఇచ్చాడంట. సలహా ఇస్తే ఆయన అన్నాడంట, అయ్యగారు, చిన్నప్పటి నుంచి ఇది నా పిల్లలతో పాటే ఒక పిల్లలా పెరిగింది. ఇది చిన్నప్పటి నుంచి మేమేం తింటే అదే తింటుంది, మా పిల్లలతో పాటు ఆడుకుంటుంది, మా పిల్లలతో పాటు పడుకుంటుంది. ఇది మమ్మల్ని ఏమీ చేయదండి, మాకు అలవాటు అయిపోయింది, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. ఇది చిన్నప్పటి నుంచి నేను తెచ్చి పెంచుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. సర్లే అని చెప్పి అది నిలిపాడు. ఒక రోజున క్రమేపా ఈ పులి వారి పిల్లలు కలిసి పెరిగారు. ఈ పులి పిల్ల వారి పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు, ఇంట్లో పరుగులాడుతున్నారు. చక్కగా ఆడుకుంటుంటే ఈ కుర్రాడికి ఏమైందంటే, పరిగెడుతూ ఆ గడప కాలుకి తగిలి వాళ్ళలో పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ మోకాలికి ఏమైంది? గాయమయ్యి రక్తం కారడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ రక్తం కారుతుందో, మరి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదా, కలిసి పెరిగారు కదా, ఈ పులి పిల్లకి ఏమొచ్చింది? ప్రేమ పొంగొచ్చి ఆ కాలుకి ఈ గాయాలు కారి రక్తం కారుతున్న ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి నాలుగుతో ఆ రక్తాన్ని నాకడం ప్రారంభించింది. నాలుగుతో ఎప్పుడైతే ఆ పిల్లోడికి అయిన గాయాన్ని నాకడం ప్రారంభించిందో, ఆ రక్తం రుచి ఈ నాలుగుకు తగలగానే దానిలో ఉన్న క్రూరత్వం అంతా బయటకు వచ్చేసి అమాంతంగా బిడ్డ మీద పడి, మెడ మీద పడి రక్తం అంతా చెప్పేసి. మనం అనుకుంటున్నాం పాపం చాలా చిన్నదే కదండి, ఈ పాపం చాలా చిన్నదే కదా, నేను కేవలం టీవీకి మాత్రమే బానిసయ్యాను, నేను కేవలం మొబైల్కి మాత్రమే బానిసయ్యాను, ఇవన్నీ చిన్న చిన్న పాపాలండి, నేను ఈ పెద్ద పాపం చేయట్లేదు కదా అని సరిపెట్టుకుంటున్నావేమో. ఒకరోజు ఈ చిన్న పాపం పెరిగి పెరిగి పెద్దదే నువ్వు మరణానికి వెళ్ళి వరకు నేను విడిచిపెట్టాను. లెట్ us all